హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మేము చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం. కాకినాడలో కొత్తగా ఓపెన్ చేశారు. మా అన్నయ్యకి బట్టలు అయితే కొనాలి. వాడికి కాలేజ్కి ఇప్పుడు హాస్టల్కి వెళ్తారు కదా, సో వాడికి అయితే బట్టలు అయితే కొనాలి. 12th అయిపోయింది వాడిది, ఇప్పుడు హాస్టల్ కాబట్టి వాడికి బట్టలు కొనాలి. సో దానికైతే వెళ్దాం పదండి. సో ఈరోజు నేనైతే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చా. అన్నయ్యకి బట్టలు అయితే తీసుకోవాలి. సో ఫ్యామిలీతో పాటు మేమైతే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాం. కాకినాడలో కొత్తగా ఓపెన్ చేశారు. పక్కన లక్కీ కూడా ఉంది. రెండు చూసి వెళ్దాం పదండి. ట్రైన్ తీసుకురా షాపింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు బయటకి అయితే వస్తాం. ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకేదైనా చూసి ఇంటికైతే వెళ్తాం. లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం సిఎంఆర్కి వచ్చాం. చూస్తారు కదా, ఇక్కడ అయితే అన్నయ్య వాళ్ళు బట్టలు అయితే తీసుకుంటున్నాడు. వాడికి ఇప్పుడు కాలేజ్ కాబట్టి వాడికి బట్టలు కావాలి. సో వాడైతే బట్టలు తీసుకుంటున్నాడు. సిఎంఆర్కి వచ్చాం. ఇప్పుడైతే వాడు బట్టలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అయితే మనం వేరే షాప్కి వెళ్తాం, మరి ఇంటికి వెళ్తాం తెలీదు. సో వాడైతే షాపింగ్ చేస్తున్నాడు. సో చూద్దాం. ఇది కాకినాడలో మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది కదా, సో అదే ఇది. సో చూద్దాం. ఇది నేను మేడ మీదకి అయితే వచ్చా. ఇక్కడి నుంచి మీకు చూపిస్తే చూడండి, గాలి ఎంత బాగా వేస్తుంది చూసారా. గాలి చూడండి బాగా వేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడి నుంచి చూడండి, కాకినాడలో జస్ట్ హాలిడేస్ వస్తే చాలు ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడడం, బ్యాడ్మింటన్ ఆడడం. కింద ఇక్కడ కోర్టు ఉంది, కానీ బయట కూడా ఆడతారు చాలామంది చిన్నపిల్లలు. సో నేను ఇక్కడి నుంచి పైనుంచి అంత ఏరియా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుంటారు మెరుపు కూడా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఇక్కడైతే లిఫ్ట్ అయితే ఉంది, అంత మెషిన్. అండ్ ఇదంతా వ్యూ కాకినాడ చూడండి ఎంత బాగుందో. నేను చెప్పాను కదా పిల్లలు క్రికెట్ ఆడతారని, సో ఇక్కడైతే ఆడుతున్నారు. సౌండ్ చూసారు ఎలా వస్తుందో, సౌండ్ వినండి మీరు. నేను ఒక మాట చెప్తా, ఎప్పుడైతే నేను వీడియో తీస్తానో అప్పుడు మెరుపు సౌండ్ అస్సలు రాదు తెలుసా. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు సౌండ్ వచ్చుద్ది మాట్లాడేప్పుడు. నేనైతే మీరు వినండి అని మాట ఆపేస్తున్నాను మాట్లాడడం, అంతా సైలెన్స్. టీచర్ వస్తే స్కూల్లో ఎలా సైలెంట్ అయిపోతారో ఇది అంతే. నేను ఎప్పుడు మాట్లాడడం చూసారా, అద్దుకోండి. ఇప్పుడైతే మీరు విని ఉంటారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడలేదు ఎందుకంటే నేను ఆపరించడంగా మాట్లాడడం. చూసారు అక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు చూడండి. అదిగో హాయ్ 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 హాయ్. అదేం చెప్పట్లేదు, నేను చెప్తాను. టాలెంట్ మనకి ఎక్కువ. సో చూడండి, ఇదిగో వాన అయితే మొదలైంది. ఇక్కడ రేట్ మీద ఉన్నా కాబట్టి నాకు తెలియలేదు. సో ఇప్పుడైతే ఇక్కడ ఇలా కూర్చోడానికి ఉంది. ఇలా కూర్చుని మొత్తం నేను నైన్స్ కూర్చున్నా అనిపించింది. ఒకసారి మీకు కూడా షేర్ చేద్దాం చెప్దామని. ఎంత బాగుందో చూడండి. 10 మినిట్స్ నుంచి నేను ఇక్కడే కూర్చున్నా. సో మళ్ళీ వీడియో తీద్దాం చూపిద్దాం ఎలాగో చేస్తున్నా కదా, సో అదని చూపించా. అక్కడ మన వీడియోలో కనిపించట్లేదు, అక్కడైతే ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. జూమ్ చేస్తే క్లియర్గా రాదు, బట్ ఎస్ అక్కడైతే ఇండియన్ ఫ్లాగ్ ఉంది. నా వేలు స్ట్రైట్గా ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. సౌండ్ చూడండి ఎలా వస్తున్నాయో. అండ్ ఇప్పుడైతే నేను సాయంత్రం ఇప్పుడు 10-20 మినిట్స్లో అయితే నేను వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. నన్ను షూస్ కొనుక్కోవాలి. స్కూల్ షూస్, వైట్ షూస్ ఉంటాయి కదా, అవి బనీన్స్ అవన్నీ కొనుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు స్కూల్ మళ్ళీ అవుతుంది కదా 12th. సో ఈరోజు డేట్ వచ్చేసి 9. మళ్ళీ రేపైతే జగ్గపేట అయితే వెళ్ళిపోతాం మేము. 10 o'clock బస్ ఎక్కి రాత్రి. సో మార్నింగ్ 6-7 కల్లా వెళ్ళిపోతాం. అక్కడ 7:30, 8 o'clock అయితే బస్ ఉంది, అది ఎక్కి టౌన్షిప్కి అయితే వెళ్ళిపోతాం. మా టౌన్షిప్ బస్ అయితే ఉంది. సో అది ఎక్కి అయితే మేము వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు వెళ్ళాలి. 10-20 మినిట్స్లో అయితే వెళ్తాం. కాఫీ, పాలు ఇవన్నీ తాగేసి వెళ్తాం. షూస్ కొనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. షూస్ ఇంకా బనీన్స్ కొనుక్కుంటే మెరుపులు చాలా దారుణంగా వస్తున్నాయి. మేము కిందకి చూపించాను కదా, ఇప్పుడే వస్తున్నాయి. భలే వచ్చే చూస్తారు. ఎండకి నేను చూపించాను, అందుకనే నేను పైన ఉన్నా. ఇక్కడైతే పైన సేఫే, ఏం ప్రాబ్లం లేదు, ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మన మీదకి ఏం రాదు. అయినా చెట్లు ఉన్న చోట వస్తుంది, అది వేరే విషయం అనుకో. చెట్లు ఉన్న చోట అది వస్తుంది. ఇక్కడ చాలామంది. అండ్ నేను చెప్పాను కదా బ్యాడ్మింటన్కి అయితే వెళ్ళాను. సో అదైతే టోటలీ ఫేర్ కాదు, ఎందుకంటే 19 years కంటే పైన వాళ్ళకి అలవ్ లేదు అసలు. 19 years వాళ్ళే చెప్పారు. వాడికి ఏమో గడ్డలు ఇవన్నీ వచ్చేసి, ఇదంతా గడ్డం వచ్చేసి వాడు పెద్ద అన్నలాగా ఉన్నాడు. 20-21 years లాగా. నేను వాడితో ఆడా.
సెమీఫైనల్స్ అండి. అక్కడైతే నేను ఓడిపోయాను. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, లాస్ట్ 2 వీడియోస్ ముందైతే నేను చెప్పా. ఇప్పుడైతే వెళ్దాం. షూస్ కొనుక్కోవాలి, షూస్ అండ్ బర్నింగ్స్ అయితే కొనుక్కోవాలి. దాని గురించి ఇప్పుడు వెళ్ళాలి. అండ్ రేపైతే వీడియో చేస్తా. రాత్రి 10 o'clock అయితే బస్సు ఎక్కుతాం మేము జగ్గపేటకి. సో అది కూడా వీడియో అయితే చూపిస్తాం మీకు. తెలిసిందే అంత కనిపించదు బస్సులో, కానీ చూద్దాం, చూపిస్తాను మాత్రం. ఎంత కనిపిస్తే అంత మనమైతే చూద్దాం. సో ఇప్పుడైతే నేను పైన అయితే కూర్చున్నా. అండ్ అన్నయ్యకి ఎగ్జామ్స్ అయిపోయి, సో వాడైతే కింద ల్యాప్టాప్లో అయితే ఆడుకుంటున్నాడు ఫుల్గా. వాడు ఆడినంత వరకు నేనైతే ఆడుకున్నా. అండ్ ఇట్ ఈస్ నౌ హీస్ డన్. పండగ ఇంకొక మెత్తడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది. వాడైతే ఆడుకుంటున్నాడు. అండ్ ఇంకేం చేస్తా, ఇంకో సాయంత్రం ఫస్ట్ ఏమో ఎక్కువ గాలి ఉంది, చల్లగా ఉందని. మామూలుగా అయితే నేను ఫ్రీ ఫైర్ ఆడతాను ఇంట్లో కూర్చొని. మొబైల్లో ఆడుకోవడం, వీడియోలు చేసుకోవడం, డ్రాయింగ్ చేయడం, హోంవర్క్, ఇదే మన పని. వాడికైతే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి జూలై ఆ టైంలోనే వాడికైతే ఉంటుంది ఇప్పుడు ఇంకా కాలేజ్ అంతా. అండ్ ఇంకేం పని లేదు ఇప్పుడు వాడికి. ఏం వర్క్ అయితే అంత ఉండదు నాకు తెలిసి. వాడు అంతా ఆడుకుంటాడు అలాగే. వడ పుట్టిస్తుంది ఆర్సీబీ గెలిచిన ఆనందం. అండ్ మన ఇండియా కూడా గెలిచింది. సో దానికి ఇది మన ఇండియా అయితే బంగ్లాదేశ్తో అయితే గెలిచేసింది. 300 runsతో అయితే ఇండియా బంగ్లాదేశ్ మీద గెలిచింది. గిల్లు బాగా ఆడాడు. అండ్ మన కేఎల్ రాహుల్ ఇద్దరు అయితే చాలా సెంచరీస్ అయ్యారు. పంత్ కూడా బాగా ఆడాడు. 85 మీద 81 మీద అవుట్ అయ్యాడు. చూసాను నేను. చాలా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్ టు ఇండియా. అండ్ బంగ్లాదేశ్ బాగా ఆడింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే నాకు తెలిసి ఇంగ్లాండ్తో అనుకుంటా ఉంది. జూలైలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అయితే ఉంది. అందులో మన విరాట్ కోహ్లీ ఆడతారు లేదో చూద్దాం. చూడండి మీరు వ్యూ ఎంత బాగుందో. మెరుపులు అయితే చాలా వస్తున్నాయి. వీడియోలో కనిపించిందో లేదో నాకు తెలియదు, నేను చూస్తా నేను. సౌండ్ వినండి ఎంత బాగుందో, మెరుపుల సౌండ్. మెరుపులు అయితే వస్తున్నాయి, చాలా చోట్ల మెరుపులు అయితే పడ్డాయి. ఇందాక ఇక్కడ వచ్చింది నేను మీతో మాట్లాడేప్పుడు, అండ్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇలా మెరుపులు అయితే చాలా చోట్ల వస్తున్నాయి. అది ఎంట్రన్స్. అండ్ నేను ఇక్కడైతే కూర్చున్నాను. చూడండి అక్కడ. అండ్ ఇది ఉంది కదా ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు. అదంటే ఇక్కడ నుంచి నేను చూపించాలి. సో ఇక్కడ రిస్క్, అందుకని నేను వెళ్ళట్లే. పైన కూర్చున్నా నేను. ఇక్కడైతే చూపిస్తాను చూడండి. సౌండ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉండడం రిస్క్. నేనైతే వెళ్ళిపోతున్నా ఇంటికి. మా అమ్మ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తిట్టిద్ది. ఇంతసేపు నాకు 5 నిమిషం ఇలా సౌండ్ వస్తున్నాయి, మెరుపులు వచ్చేవి. సో మనకి వెళ్దాం పదండి. షూస్ కొనుక్కోవడానికి వెళ్తే అక్కడైతే మీకు చూపిస్తాను. లెట్స్ గో. అయితే మేము బయటకి అయితే వెళ్తున్నాం. చెప్పాను కదా బయటకి షూస్ అవన్నీ కొనుక్కోవడానికి వెళ్ళాలని. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆటో గురించి అయితే ఇక్కడ ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. ఇదిగో చూడండి, అపార్ట్మెంట్ దగ్గర అయితే నుంచున్నాం. సో ఆటో రాగానే ఇక్కడ ఎక్కేది వెళ్దాం. అక్కడి నుంచి ఆటో కూడా వస్తుంది. సో వెళ్దాం పదండి. ఇప్పుడు ఆటో దిగి మసీద్ సెంటర్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ వెళ్ళాలి. షాప్ తెచ్చుకుని అయితే షూస్ తీసుకుని సో వెళ్దాం. ఇప్పుడైతే నేను షూస్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు 3 mango కారం ఇవైతే అమ్మ తీసుకోవడానికి ఇక్కడైతే షాప్కి అయితే వచ్చింది. సో ఇక్కడైతే అమ్మ తీసుకుంటుంది. అండ్ తర్వాత కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. వీటిని అయితే ఆయిల్ తీసుకోవాలి వీటివి. సో అవి తీసుకోవాలి. సో ఇప్పుడైతే మేము 3 mango కారం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అక్కడైతే దొరకలే. సో ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు సాయంత్రం పూట ఇక్కడ ఎలా ఉందో. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. సో వెళ్దాం పద. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే జ్యూస్ తాగడం అయితే వచ్చాం. నిమ్మ సోడా అయితే తీసుకున్నాం. చూపిస్తాను చూడండి జ్యూస్. ఇప్పుడు చెమట వల్ల ఎలా అయిపోయిందో. సో చూడండి నిమ్మ సోడా అయితే. సో ఇదిగో చూడండి నిమ్మ సోడా తీసుకున్నాం. మా అమ్మని ఆగమన్నాం, కానీ ఈ లోపల మా అమ్మ అయితే మొత్తం తాగేసింది. సారీ. ఇదైతే చూపించగలిగాను మీకు హాఫ్. సో ఇదిగో నిమ్మ సోడా ఇదైతే తాగుదాం. మా అమ్మ అయితే తాగుతుంది. ఈ లోపల మనం రివ్యూ ఎంజాయ్ చేద్దాం. చూస్తాను. ఇక్కడైతే అంకుల్ దగ్గర సమోసాలు తీసుకున్నాం. సౌత్ ఇండియా దగ్గర ఇక్కడైతే అంకుల్ సమోసాలు అయితే అమ్ముతాడు. సో ఇక్కడైతే సమోసాలు తీసుకున్నాం. అమ్మ నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం. 3 ఉంటాయి, 20 రూపాయలు. సో అయితే తిన్నాం. అండ్ అన్నయ్యకి కూడా ఒక ప్యాకెట్ అయితే ప్యాక్ చేసుకున్నాం. రేపు ఊరు వెళ్ళాలి కదా. సో అన్నయ్య అయితే అడిగాడు బజ్జీ. సో వాడికి బాగాలేదు, నీకు బజ్జీ అయితే తీసుకోవాలి. సమోసాలు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి వాడికి సమోసాలు పెట్టి వాడు తినేసిన తర్వాత సామాన్లు అయితే సర్దుకోవాలి. బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. రేపు 10 o'clock బస్సు ఉందని చెప్పాను కదా. సో వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మేము సాయంత్రం 5 వచ్చాం, కానీ ఇప్పుడు 9 అవుతుంది, 9కి దగ్గరగా. సో వెళ్దాం పదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను నేను మీకు. వాడిని అడుగుతా నీకు నచ్చిందా లేదని. వాడికి తెలియదు సమోసాలు చేస్తున్నట్టు. సో వెళ్దాం పదండి. లైక్ చేయండి మీరు. మీకు చూపించాను కదా నేను సాయంత్రం వేళ ఇంటి పైకి వెళ్ళేలా ఉందో.
సో మీ గురించి అయితే నేను వెళ్ళి మీకు చూపించాను. వెళ్దాం పదండి. అయితే ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ గ్లిటర్ పెన్స్ అయితే తీసుకోవడానికి. బ్లాక్ గ్లిటర్ పెన్స్ కావాలి నాకు, ఎందుకంటే డ్రాయింగ్ చేశాను కదా. సో దానికైతే బ్లాక్ కలర్ పెన్లు అయితే కావాలి. సో దాని గురించి వచ్చా తీసుకుందాం. అయితే ఈ గ్లిటర్ పెన్స్ అయితే తీసుకున్నాను నేను. చూసారా, ఇదైతే 90 రూపీస్, 100 రూపీస్ 90కి వస్తుంది. సో ఇదైతే తీసుకున్నాను నేను. ఇది తీసుకుని ఇంకెళ్దాం పదండి. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోకి రెడీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.